భారతదేశ చరిత్రలో ఎన్నోసార్లు ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక పార్టీ ప్రతిపక్షంలోకి కూర్చుంటుంది. అయితే మనం కూడా 2019లో అధికారంలోకి వచ్చాము, కానీ ఏ ఒక్క హింస కూడా చేయలేదు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఆ రోజు మన నియోజకవర్గ ఎన్నికలు రంగవడం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు దయచేసి 30 సంవత్సరాలు పరిపాలన చేయాలని ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి మనం ఎటువంటి పార్టీ వాళ్ళు దాడి చేయకూడన్నారు. ఆ ఒక్క మాట జగన్ మన నియోజకవర్గ ఏ మాత్రం దాడి చేయాలి. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలైతేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, వాళ్ళు కొట్టడమే కాకుండా వాళ్ళ ఇంట్లో కొరబడి వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారు. దయచేసి నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్పేది, ఈ రోజు 175 నియోజకవర్గాలలో మొత్తం 170 నియోజకవర్గాల్లో దాడులు జరుగుతున్నాయి. కానీ బయటకు వచ్చిన మాత్రం ఇంటిదే ఇంటిదే. మిగతా 173 మంది ఇంటికి బయట రావాలని అనుకున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు మాత్రమే ఈరోజు నియోజకవర్గం జరుగుతున్నారంటే మిగతా 172 మంది ఎక్కడ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. గెలిచి ఓడిపోయిన తర్వాత ఈ విధంగా ఇంట్లో ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమి, నాయకుల పరిస్థితి ఏమి? మీరు గట్టిగా కష్టం బయటికి రావాల్సిందే. కార్యకర్తలు మనం చేయాల్సిందే. మీరు మనం చేయాల్సిందే. అందరూ కూడా బయటకు వస్తారు. ఇంకా కాకుండా దాచుకుంటే పెట్టారు, పాలనలోనే పెట్టారు. ఈ విధంగా గుండ్రామని మన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా 173 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులైతేనేమి, గెలిచిన అభ్యర్థులైతేనేమి ప్రతి ఒక్కరుగా బయటకు వచ్చి కార్యకర్తలకు మనం జైలు కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు మనం రోజు కేసు పెరగాలి తప్ప కబ్బర్దార్ తిరిగి నాయకులారా, కబ్బర్దార్ తిరిగి కార్యకర్తలారా బాగా గుర్తుపెట్టుకోండి. మేము ఏదో ఇంట్లో చిన్న అనుకోవద్దు. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. ఈ రోజు మీరు దాడులు చేయొచ్చు, ఏమైనా చేసి మహాన్ని కొడతారా లేదు చంపుతారా అందరూ చేసే అవకాశం మనకు ఉంది. ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ అధికారాన్ని పెట్టుకోండి. మీరు భూమిక నియోజకవర్గానికి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలా. లేదంటే ఈ రోజు మీ చంద్రబాబు అధికారంలో చూసారంటే మీ చంద్రబాబు నాయుడు చూసుకోవాలి, ముందు చూసుకోవాలి. ఓట్లు వేసేది ఉచిత ముసుకంటే ఓట్లు వేశారు మీకు, 3% ఓట్లు వేశారు మీకు. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే మీకు ఓట్లు వేశారు. ఈరోజు సూపర్ సిక్స్ అనేది మీకు ఓట్లు ఉన్నాయి తప్ప చంద్రబాబు నాయుడు చూసి కాదు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆ మాటలు చూసి మీకు ఈరోజు అధికారం కట్టబెట్టారు. అవన్నీ అమలు చేయ విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కృషి చేయాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ విధంగా దాడులు చేస్తే మాత్రం మేము చూసుకుంటే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఈ యొక్క వైఎస్ రాజశేఖర జయంతి ప్రస్తుతం మన నియోజకవర్గ సమన్వయ